అలానే మిస్సెస్ కూలీలు లేకుండా వ్యవసాయం చెయ్యొచ్చా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూలీలతోటి పని లేకుండా వ్యవసాయం చేసేటువంటి రోజులు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకు వ్యవసాయ యూనివర్సిటీ చేసినటువంటి పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. ఆ పరిశోధనలు చూసిన తర్వాత మీకు రోబోస్, సెన్సార్లు, డ్రోన్స్ ఈ మూడు ఉంటే చాలు వ్యవసాయం పూర్తిగా కూలీలు లేకుండా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయం చేయడానికి చాలామంది సందేహిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కూలీలు దొరకట్లేదు. ఒకవేళ కూలీలు దొరికినప్పటికీ కూడా కూలీ రేటు ఎక్కువ ఉంటుంది. దాన్ని రైతులు భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణం చేత వ్యవసాయాన్ని మానుకుంటున్నారు. వ్యవసాయం అనేది లాభసాటిగా లేదు, వ్యవసాయాన్ని చెయ్యొద్దు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అందుకే వ్యవసాయానికి ఇప్పుడు ఉన్నటువంటి యువత దూరం అవుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితి నుంచి పూర్తి స్థాయిలో మార్చేయడానికి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి, వ్యవసాయం దండగ కాదు పండగ అని చెప్పి అనిపించడానికి, పండగ చేయడానికి శాస్త్రవేత్తలు అనూహ్యమైనటువంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసుకునే దానికి అవకాశం ఉండేటువంటి టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు సైంటిస్టులు. ప్రాథమిక దశలో ఇప్పుడు ఉంది. సమీప భవిష్యత్తులో అంటే 3-4 సంవత్సరాల్లోనే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా అందుబాటులోకి రాబోతుంది రైతులకి. కాబట్టి సాఫ్ట్వేర్ రంగ నిపుణులే వ్యవసాయం చేసేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి ఉదాహరణగా రాజేంద్ర నగర్లో ఉండేటువంటి వ్యవసాయ యూనివర్సిటీ ఒక ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయింది. ఆ ప్రయోగం ఏంటి అనేది నేను చూపిస్తాను. అది విన్న తర్వాత ఖచ్చితంగా కూలీలు లేకుండా వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి అభిప్రాయానికి మీరు రావడానికి అవకాశం ఉంది. అది ఏంటనేది నేను చూపిస్తాను. సో శ్రమ లేనిటువంటి సేద్యం. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ ప్రయోగం చేశారు. కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్ ఒకటి తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ల్యాబ్ తయారు చేశారు. దాంట్లో డ్రోన్లు, రోబోలు, సెన్సార్లతో పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. రైతులకు అత్యాధునిక సాంకేతికతపై శిక్షణ ఏర్పాట్లు, రైతులకి దాని మీద శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు అడుగులు. సో ఇది కనుక జరగకపోతే రాబోయేటువంటి రోజుల్లో తినడానికి తిండి కూడా ఉండదు. ఎందుకంటే యువత వ్యవసాయానికి దూరం అవుతూ వస్తూ ఉంది. సో యువతను వ్యవసాయం వైపు మళ్లించడానికి సైంటిస్టులు ఇప్పుడు సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఇది ప్రత్యేకమైనటువంటి కథనం చాలా పేపర్స్లో కూడా వచ్చింది. అది మీకు చదివి వినిపిస్తాను. నేల ఏ పంటకు అనుకూలంగా ఉంది, వాతావరణం ఎలా ఉంది, పంటలకు చీడపీడలే ఏవైనా వ్యాపించాయా, నివారణకు ఎటువంటి పురుగు మందులు చేయాలి, ఉత్పత్తుల అమ్మకానికి మార్కెట్ అనుకూలంగా ఉందా లేదా, ఇవన్నిటికీ సమాధానం చెప్పేలాగా ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు చెప్తున్నారంటే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక నుంచి వాళ్ళ అవసరం కూడా లేకపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో. దానికి కారణం ఏంటంటే వీటన్నిటినీ సెన్సార్లు అమర్చినటువంటి యంత్రాలే చక్కబెడితే ఎలా ఉంటుంది అని అంటే, కృత్రిమ మీద రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యానికి సంబంధించిన సమస్త పనులన్నీ శారీరక శ్రమ లేకుండా వాటికి అవే జరిగిపోతే అన్నదాతకు ఎంత హాయిగా ఉంటుంది. అలాంటివన్నీ సాకారం చేసే దిశగా అడుగుపడింది. తెలంగాణలో స్మార్ట్ సేద్యం లక్ష్యంగా హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, భారతీయ స్టేట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో దేశంలో తొలిసారిగా అధునాతన ఏఐ, రోబోటిక్స్, ఐఓటి ఆధారిత అరిసా ల్యాబ్ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. అగ్రి యూనివర్సిటీ అందుకు ప్రణాళిక రూపొందించగా వర్సిటీ పూర్వ విద్యార్థి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద 15 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. 9 నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఇది చూడండి, సింపుల్ ఐఓటి, రోబోటిక్స్, ఏఐ వీటి ఆధారంగా ఒక ల్యాబ్ని తయారు చేశారు. ఏఐ, రోబోటిక్స్ అండ్ ఐఓటి. ఈ ల్యాబ్ నుంచి మొత్తం వ్యవసాయాన్ని ఎలా చేస్తున్నారో మనం ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. సో ఇక సేద్యం ఎలా చేస్తున్నారో చూడండి. అగ్రివర్సిటీలో డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో 4 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 3000 చదరపు అడుగుల భవనం నిర్మించి ల్యాబ్, శిక్షణ కేంద్రాలు,
మానిటరింగ్ వ్యవస్థ తదితరాల నిర్వహణకు వినియోగించారు. దాదాపు 3 ఎకరాల స్థలాన్ని పంట క్షేత్రాలు, ప్రయోగాల నిర్వహణకు వినియోగిస్తున్నారు. కొత్త తరాన్ని సేద్యం వైపు ఆకర్షించాల. వాతావరణ మార్పులు, భూసారం దెబ్బతినడం, పంటలకు తెగుళ్లు, అధిక ఎరువులు, దిగుబడులు లోపం, అన్నదాతలకు అధిక వ్యయాలు, కూలీల కొరత వంటి సవాళ్లకు తక్కువ ఖర్చుతో కూడినటువంటి శాస్త్రీయ పరిష్కారాలను చూపించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. రైతుల సగటు వయసు పెరుగుతుండడం, యువత వ్యవసాయం వైపు ఆసక్తి కోల్పోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక శిక్షణలు, సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ద్వారా యువతను సేద్యం వైపు ఆకర్షించి ఆ రంగాన్ని సుస్థిరంగా భవిష్యత్తు తరాలకు అందించడం దీని యొక్క ఉద్దేశం. ఏమేమి చేస్తారంటే పరిశోధన. విద్యార్థులు, పరిశోధకులు, రైతులు, ఆవిష్కర్తలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. కృత్రిమ మీద, IoT, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి ఖచ్చితమైనటువంటి సమర్థ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సాహం అందిస్తున్నారు. రైతులు, వ్యవసాయ ఆవిష్కరణకర్తలు, స్టార్టప్లకు ప్రయోగాత్మక శిక్షణ అందించేందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు క్షేత్రస్థాయి పరిశోధన ప్రాంతాలు ఏర్పాటు చేస్తారు. కేంద్రీకృత డేటా నిర్వహణ వేదికను ఉపయోగించి వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి, అమలు, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తారు. ఇక వ్యవసాయం, దాని సాంకేతికతల్లో ఉన్న నైపుణ్య లోటును తగ్గించడంతో పాటు అవసరమైన విజ్ఞానాన్ని రైతులు, వ్యవసాయ భాగస్వాములు, ఇతర సంబంధిత వర్గాలకు చేరవేస్తారు. దీని యొక్క లక్ష్యం, ఈ ల్యాబ్ యొక్క లక్ష్యం చెప్తున్నారు. పొలాలకు వెళ్ళే అవసరమే ఉండదంట. ఎవరు చెప్తున్నారు? జయశంకర్ యూనివర్సిటీ VC చెప్తున్నారు, జానయ్య అని చెప్తున్నారు. అసలు పొలాలకు వెళ్లకుండానే వ్యవసాయం చేయొచ్చు అంట రైతులు. సో చూడండి, రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతం రాబోతుందో. కలుపు మొక్కల నిర్మూలనకు రోబోలు, పంటల పర్యవేక్షణకు డ్రోన్లు, డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్లు, ఇలా రైతులు పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పంటలు సాగు చేసే స్మార్ట్ వ్యవసాయం దిశగా రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ ల్యాబ్ను ప్రారంభించాం. సో పొలానికి వెళ్ళవసరంలే, బట్ పొలం ఎలా ఉందో చూసుకోవచ్చు ఇంట్లో నుంచి డ్రోన్స్ ద్వారా. డ్రైవర్ లేనటువంటి ట్రాక్టర్లు, కలుపు మొక్కలు తీయడానికి రోబోలు, ఇవన్నీ ఉన్నప్పుడు రైతు అసలు పొలంలోకి వెళ్లకుండా వ్యవసాయం చేసుకునే దానికి ఇప్పుడు నడుము బిగించింది వ్యవసాయ యూనివర్సిటీ. దాంట్లో సక్సెస్ అయ్యింది కూడా. వచ్చే 5 ఏళ్లలో సంబంధిత వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసి చౌక ధరలతో సరఫరా చేస్తాం. రాష్ట్రంలోని రైతులకు అత్యున్నత సాంకేతికత అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల రైతులకు సేవలు అందిస్తాం. తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది వింటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశానికి వ్యవసాయం అనేది ఒక గుండెకాయ లాంటిది. స్వాతంత్రం వచ్చినప్పుడు మొత్తం భారతదేశ GDPలో సింహభాగంలో వ్యవసాయం భాగం ఉండేది, వ్యవసాయ వాటా ఉండేది. కానీ రాను వ్యవసాయ వాటా తగ్గిపోతూ వస్తుంది. దీంతో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళే తగ్గిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల ఎకరాలని అసలు పొలానికే వెళ్లకుండా సాగు చేసేటువంటి అత్యాధునికమైనటువంటి పద్ధతి వస్తుంది అని అంటే ఇంతకన్నా అద్భుతం ఏముంది? పొలానికి వెళ్లకుండా వ్యవసాయం చేయొచ్చు అని అంటే ఇది ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఇది సాధ్యం. 5 ఏళ్లలో సాధ్యం చేసి చూపిస్తామని చెప్పి వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తున్నారు, జానయ్య అని. సో 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ల తర్వాత మీకు వ్యవసాయానికి వెళ్లకుండానే మీరు సాగు చేయొచ్చు, పంటలని ఉత్పత్తి చేయొచ్చు. మీకు పొలం ఉండాలే కాదు. సో డ్రోన్స్, రోబోటిక్స్ అండ్ IoT ఈ పద్ధతుల ద్వారా మీకు వ్యవసాయాన్ని చాలా స్మార్ట్ వ్యవసాయం రాబోతుంది. ఇంతకు ముందులాగా సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కావట్లేదు. కాబట్టి స్మార్ట్ వ్యవసాయం రాబోతుంది. ఇక నుంచి స్మార్ట్గా రైతులు ఉండొచ్చు, వ్యవసాయం చేయొచ్చు రాబోయే 5 సంవత్సరాల్లో. సో ఇది విన్న తర్వాత మీకు ఇది సాధ్యం అనిపిస్తుందా, లేదా ఇది కేవలం ఏదో వాళ్ళ పరిశోధనలకు మాత్రం పనికొస్తుందని చెప్పి అనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.